భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. భారతదేశంలో ఉన్న అసమానతలు రూపుమాపేందుకు ఆయన భారత రాజ్యాంగాన్ని రచించాలని అన్నారు. తనకు ఎదురైన కుల వివక్షత అసమానతలు ప్రజలకు రాకూడదనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించారని అన్నారు. భారత రాజ్యాంగ రచన భారాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకొని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచన సాగించారని పేర్కొన్నారు. స్వతంత్ర భారత ప్రజలకు దిశానిర్దేశాన్ని చేసి అసువులు బాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను 140 కోట్ల మంది ప్రజలు స్మరించుకోవాలని అన్నారు. ఆయన ఆశయాలను ముందు తరాలకు తీసుకొని వెళ్లి భారతదేశమునే ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవవలసినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు. కూడా జైలు యొక్క మహాపరినిర్యాణం పొందినటువంటి రోజు. మరి వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి. అంబేద్కర్ గారు విశ్వమేధావి అంటే విశ్వ జ్ఞానం కలిగిన వ్యక్తి. అలాగే ప్రపంచంలో అయినటువంటి భాషలు సంస్కృతులు ప్రాంతాలకు సంబంధించినటువంటి సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను వారిని కూడా స్వాగతం పలుకుతున్నా. అంబేద్కర్ గారు వేయాలి, కలిసికట్టుగా ఉండాలి. వారు ఒక్కసారి తెలియచేసుకుంటూ ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా వారి యొక్క అభ్యున్నతికి ఏ విధంగా క్వారీ ప్రాంతంలోనంటే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం, ఆ బలహీన వర్గాల నుంచి నేను నాయకుడిగా వస్తా, నేను అది కబ్జా. వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపడానికి నువ్వు ఏం చేసావు? ఈరోజు మా గ్యారెంటీ చేయండి. ఆశయాలను సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. చొక్కాలు వేస్తే నాయకులు అయిపోరు, చొక్కాలు తడవాలి, కష్టపడాలి. కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజున ఓటమి ఎరగకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలందరి నుంచి నెగ్గుకుంటూనే ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నింపుదాం, వాడవాడల్లో ముందుకు తీసుకెళ్దాం. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇప్పటికి సుమారుగా 10 విగ్రహాలు పెట్టాం. సింహాచల్ నగర్ లో కూడా మళ్ళా నిలువెత్తు విగ్రహం పెట్టబోతా ఉన్నాం. మున్సిపల్ కాలనీలో పెట్టబోతా ఉన్నాం. ప్రతి ప్రాంతంలో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెడతాం. అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని కూడా మరొకసారి తెలియచేస్తూ, కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాలు చేసేందుకు అన్ని విధాలమైన సహకారం అందిస్తుందని కూడా తెలియజేస్తూ సభకు నమస్కారం. కాశీగా కోరుతూ సెలవు తీసుకుంటాం. సార్ జోహార్ జోహార్. అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలను. మార్గాన్ భర్త గారు ఎంపీ గారు కిందకు చేయడంలో ఎప్పుడు ఏం కార్యక్రమం జరిగినా దాసక్కరించి మాట్లాడవలసిందిగా మన మాజీ
ఎంపీ గారు మాట్లాడిన తర్వాత మన మార్గాన్ని భర్త గారు ఎంపీ గారు మాట్లాడతారు. ఇప్పుడు మన దాసంకర గారు బస్ స్టాండ్ దగ్గర ఈ సెంటర్ బాబు, ఎందుకంటే ప్రతి మొన్న అంబేద్కర్ సెంటర్ అంటాం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే అటువంటి విగ్రహం పార్లమెంటు అన్నది ఎక్కడ లేదు రాజమండ్రిలో. మనకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి, ఇదే మన మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరము యువత అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందరకు సాగాలి. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాజ్యాంగం, రాసిన రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా చెక్కు చెదర్ల. అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు. ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమాజ స్థాపనకి అడుగులు ముందరకు వేయాలి. ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష. ఈ కుల వివక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి, పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులు ముందరకు వేస్తామని తెలియపరుస్తూ, ఈరోజు అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అన్ని దేశాల్లో కొనియాడుతున్నారే, అదేవిధంగా మన బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ ఈ పండుగలన్నీ కూడా క్రమం తప్పకుండా చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మా ఆయామంలో చేస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా అంబేద్కర్ విషయంలో ఒక జాతికి మతానికి రాజ్యాంగం రాయలేదు, అన్ని జాతులకి అన్ని మతాలకి కలిసి వచ్చే రాజ్యాంగం భారతదేశంలో రాసినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఆయన ఒక దళితుడు మేము వెళ్ళకూడదు, ఆయన బొమ్మ పెట్టకూడదు అన్న భావన మీలో విడినాడాలా. ఆయన రాజ్యాంగం రాయిబట్టే ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలా పడిపోతున్నాయో మీరు చూశారు. ఈవేళ భారతదేశ రాజ్యాంగం సురక్షితంగా నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం.